అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం। ఈ ఇయర్ మీకు అనోటేషన్స్ లేవు కాబట్టి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి। ఇంపార్టెంట్ లిస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పమని చాలా మంది అడిగారు, అందుకోసమే ఈ వీడియో। ఓకే, వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చిన్న లైక్ మాత్రమే। వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। మీకు పోయట్రీలో 4 ఉన్నాయి, అలాగే ప్రోజ్లో 4 ఉన్నాయి, ఇంకా షార్ట్ స్టోరీస్ 4 ఉన్నాయి। నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ది లాస్ట్ది పోయట్రీ నుంచి కంప్లీట్గా చదువుకోండి, అలాగే ప్రోజ్ నుంచి ఫస్ట్ది లాస్ట్ది కంప్లీట్గా చదువుకోండి। షార్ట్ స్టోరీస్లో అయితే 11th 12th ఇవి చదువుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ఇందులో నుంచి వస్తాయి। అలాగే వీటితో పాటు మనము లెసన్ వైజ్ ఇంపార్టెంట్ ఏవి అనేది ఒకసారి చూద్దాం। అలాగే నెక్స్ట్ సెక్షన్ బికి వస్తే ఫస్ట్ ప్యాసేజెస్ ఉన్నాయి కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్। మీకు షార్ట్ స్టోరీస్ నుంచి మొత్తం 15 ప్యాసేజ్లు ఉన్నాయి, అలాగే రీడింగ్ కాంప్రిహెన్షన్ అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ మెయిన్గా 16 ప్యాసేజ్లు ఉన్నాయి, అడిషనల్గా 18 ప్యాసేజ్లు ఉన్నాయి। లాస్ట్ ఇయర్ 2023లో ఏది ఇచ్చినారంటే ఈ అడిషనల్ 18 ప్యాసేజ్లు ఉన్నాయి కదా, లాస్ట్ 18th ప్యాసేజ్ ఇచ్చారనమాట। సో మీ బుక్లో నుంచే వస్తాయి, కానీ మొత్తం అన్ని చదువుకోవడం బెటర్। ఇప్పుడు మనం లెసన్ వైజ్ ఇంపార్టెంట్ లిస్ట్ చూద్దాం। ఇంకో చిన్న సజెషన్ ఏంటి అంటే ఏదైనా కానీ మీరు లెసన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఓకే ఆన్సర్ రాసేలాగా వీడియోస్ ఉన్నాయి చూడండి। అలా ప్రిపేర్ అయితే కనుక ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు అనమాట। లేదంటే సమ్మరీ వైజ్ మీరు చదువుకొని ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రిలేటెడ్గా రాసినా కూడా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి। ఫస్ట్ ఆథర్ గురించి, లాస్ట్లో లెసన్ సమ్మరీ, మధ్యలో కాంటెక్స్ట్, ఇవన్నీ ఇలా రాస్తే సరిపోతుంది అనమాట। ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం। పోయట్రీలో ఫస్ట్ది కీప్ గోయింగ్, దీంట్లో మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి। దాంట్లో నుంచి సెకండ్ది ఇక్కడ చూడండి, నేను పెన్సిల్తో టిక్ పెట్టున్నాను, అలాగే 4th క్వశ్చన్ చదువుకోండి, చూపిస్తున్నాను కదా ఒకసారి చూసుకోండి। ఇదైతే మోడల్ పేపర్లో కూడా ఉంది, ఇంపార్టెంట్ పెట్టినారు। నెక్స్ట్ చూద్దాం। నెక్స్ట్ పోయట్రీలో సెకండ్ది హ్యాపీనెస్, దీంట్లో ఉన్నది 2 క్వశ్చన్స్, 2 చదువుకుంటే బెటరు। లేదు మేము ఇంకా చదవలేము అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ది చూడండి, ఇది చదువుకున్నా సరిపోతుంది। మామూలుగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఓకే ఆన్సర్ రాసేలాగా మీరు సమ్మరీ మొత్తం ప్రిపేర్ అయితే బెటరు। తర్వాత పోయట్రీలో థర్డ్ది ది బెగ్గర్, దీంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో నుంచి సెకండ్ది చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఒకసారి కుదిరితే ఆన్సర్ కూడా చూసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది। నేను ఇలా పెట్టినప్పుడు పాస్ చేసుకొని మీరు ఆన్సర్ కూడా చూసుకోండి। చూడండి సెకండ్ టిక్ పెట్టినాను। తర్వాత థర్డ్ది తర్వాత పోయట్రీలో 4th ద నోబల్ నేచర్, దీంట్లో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో నుంచి ఫస్ట్ వచ్చేసి ఓకే ఫస్ట్ది ఇది కూడా మోడల్ పేపర్లో ఉంది, అందులోనూ ఇంపార్టెంట్। తర్వాత థర్డ్ది ఇది ఇంపార్టెంట్। తర్వాత ప్రోజ్లో 5th అంటే దాని కంటిన్యూషన్, పోయట్రీ అయిపోయాయి, ఇప్పుడు ప్రోజ్ నుంచి ఫాదర్ డియర్ ఫాదర్లో మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అయితే మీరు ఈ థర్డ్ది అలాగే 4th చూసుకోండి। నెక్స్ట్ వచ్చేసి ప్రోజ్లో ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక, దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అయితే మీరు ఫస్ట్ది సెకండ్ది చూసుకోండి। చూడండి ఇది కూడా ఇంపార్టెంట్, ఫస్ట్ది నేను టిక్ పెట్టాను ఇంపార్టెంట్, అలాగే మోడల్ పేపర్లో కూడా ఉంది ఇక్కడ చూడు। తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా చూపిస్తాను కదా। తర్వాత ప్రోజ్లో నెక్స్ట్ది ద ఫస్ట్ 4 minutes, ఇందులో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఫస్ట్ది చూడండి, తర్వాత 4th
కొంచెము పేజెస్ టర్న్ చేస్తున్నప్పుడు వీడియో కొంచెం బ్లర్ అవుతుంటుంది, కొంచెం ఆపి చూస్తే మీరు నార్మల్గా వచ్చేస్తుంది, ఎందుకంటే పేజెస్ తిప్పినప్పుడు అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రోజ్లో బాక్స్ అండ్ కాక్స్, దీని నుంచి కూడా గ్యారంటీ క్వశ్చన్. దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మీరు ఫస్ట్ది 4th చూసుకోండి. ఫస్ట్ చూడండి విత్ ఆన్సర్ ఇక్కడ దాకా ఉంది. 4th చూపిస్తాను. ఇది ఇంపార్టెంట్, అందులోనూ మోడల్ పేపర్లో కూడా ఉంది. సో ఇవి ప్రోజ్ నుంచి పోయట్రీ నుంచి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ రిమైనింగ్ షార్ట్ స్టోరీస్లో నేను ఈ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అలాగే ద డిన్నర్ పార్టీ చదువుకోండి అని చెప్పినాను కదా. దీంట్లో వచ్చేసి షార్ట్ సైటెడ్ బ్రదర్స్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ద డిన్నర్ పార్టీలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ చదువుకోండి. లేదు ఇంకా దాంట్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ చెప్పండి అంటే చెప్తాను, ఒకసారి చూడండి. ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్లో 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో వచ్చేసి మీరు ఫస్ట్ది తర్వాత 4th చూసుకోండి, ఇంపార్టెంట్. ఇది 4th అయితే మోడల్ పేపర్లో కూడా ఉంది, అలాగే ఇంపార్టెంట్ కూడా. ఇది కూడా ఇంపార్టెంటే. ఒకసారి నేను చెప్పినట్టు మీరు స్టోరీ మొత్తం చదువుకోండి, అది బెటర్ ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి ద డిన్నర్ పార్టీలో 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నాను కదా. అందులో నుంచి ఫస్ట్ది అలాగే థర్డ్ది, ఇది ఇంపార్టెంట్. థర్డ్ది కూడా ఇది మోడల్ పేపర్లోనూ ఉంది, అలాగే ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇది దాంట్లో కూడా ఉంది. సో ఇది ఇంపార్టెంట్ లిస్టులు. అలాగే మీరు షార్ట్ స్టోరీస్, గ్రామర్ కూడా ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు సెక్షన్ సిలో గ్రామర్ ఈ విధంగా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఏ దానికి ఎన్ని మార్క్స్ వస్తాయనేది కూడా ఆల్రెడీ నేను మోడల్ పేపర్లో చెప్పి ఉన్నాను. ఇలా టాపిక్ వైజ్ ప్రిపేర్ అయినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నేను మీకు జస్ట్ పాస్ కోసం ఎలా ఈజీగా పాస్ అవ్వాలి అనే వీడియోస్ కూడా ఆల్రెడీ చేసున్నాను. కావాలనుకుంటే ఒకసారి చూడండి, నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చింటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.